విజయనగరం జిల్లా గజపతి నగరం పిఎస్ పరిధిలో ఇటీవల పట్టపగలు ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ చోరీ కేసును ఛేదించి 4 నిందితులను పట్టుకున్నట్లుగా గజపతి నగరం సీఐ జీఏవి రమణ మీడియాకు తెలిపారు. చోరీ చేసిన 200 గ్రాముల వెండి, 1150 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో సాలూరులో కూడా పట్టపగలే చోరీ చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. కొత్త వ్యక్తులు తిరుగుతున్నారనే సమాచారం పైన వెళ్ళి వాళ్ళని పట్టుకొని విచారించగా 4 వ్యక్తులు దొరికారు. వాళ్ళ 4 కూడా ఈ యొక్క మనకి 1వ తారీఖున రైల్వే కాలనీలో ఏదైతే ఇల్లు దొంగతనం జరిగిందో ఆ ఇంటి ఉదయం దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. అదే రోజు ఇక్కడికంటే ముందు సాలూరులో కూడా సేమ్ ఇలాగే పగటి దొంగతనం, నా ఇల్లు బ్రేక్ చేసి బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి మన కేసులో 200 గ్రాముల వెండి, అదేవిధంగా 1150 రూపాయలు నగదు, అంటే 10,000కి 1150 రూపాయల నగదు, 200 గ్రాముల వెండికి 200 గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ 4 వ్యక్తులు ఎవరనగా గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు చిల్లా సురేష్. ఈయన పైన ఇప్పటికే సుమారు ఒక 50-60 కేసులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా కాజా నాగ వీర భాస్కర్ రావు, ఈయన కూడా విజయవాడ, ఈయన పైన కూడా ఆల్రెడీ